తాగులా జరంత ఆగులా అయ్యో జరంత ఆగి జరంత మా వీడియోలు కూడా జరంత చూడుర్రులా ఇంత కలర్ ఎట్లున్నారు మంచిగా కలర్ ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్విన్చర్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో ఇంక ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది గాయస్, చూసేయండి. తెలిసిన చూసే ముందు అయితే మన వీడియోకి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఏంటంటే ఈరోజు మనం తీసుకొచ్చిన మటన్ ఉంది కదా, సో దాంతో అయితే ఈరోజు మటన్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే మటన్ బిర్యానీ ట్రై చేస్తున్నాను. ఎట్లా వస్తే ఏమో చూడాలి. ఇంకా యాస్టిక్ చికెన్ బిర్యానీ ప్రాసెస్లోనే చేసేసా. ఇంకా ఫస్ట్ అయితే మటన్ అయితే మా భగత్ బాబు ఆఫీస్కి వెళ్ళక ముందుకే పప్పు కుక్కర్లో వేసి బాయిల్ చేయమని చెప్పాలి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తా. బ్లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి. నేనైతే ఇంక ఇప్పుడే లేచిన, బ్రష్ కూడా వేయలేదు. మా మహా బ్రష్ చేసింది, చపాతీ తిన్నది. ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయాలి, నిన్నటి చపాతీ ఉండే కదా, సో ఇంకా చపాతీ నిన్నటి కర్రీ తినేసేసిండు. వీళ్ళ డాడీ ఉంది ఇంకేమే. సో ఇంకా నేనైతే రైస్ నానబెట్టేసి బ్రష్ చేసుకొని రావాలి. నాకు కూడా చపాతీ ఉంది, ఆ చపాతీ తినేసి ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేయాలి. బ్లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి. మా భగత్ బాబు దిగబెట్టిన ప్లేటు ఇంకొక చపాతీ ఉంటే తింటున్నా. ఆయన 2 తినేసిండు, మహా ఒక్కటి తినేసింది, నేను ఒక్కటి తింటున్నా. మహాగాడికి పాలల్లో బ్రెడ్ వేసి పెట్టినా, నేను తిన్నాక తినిపించాలి మళ్ళీ కదా నాన్న. వద్దు నాన్న, ఇవి నిన్నటి నువ్వు ఒకటి తిన్నావా ఆల్రెడీ, ఎనఫ్ సరేనా. నీకు బ్రెడ్ వేసినా పాలల్లో తినిపిస్తా, నువ్వు ఎక్కడ ఉంటారా. తినేసి మహాకు తినిపించి ఒక వీడియో ఎడిట్ ఉంది చేసి బిర్యానీ స్టార్ట్ చేయాలి. అఖిలక్క మహాగాడి కోసం మిక్చర్ వేసింది, బౌల్ నిండి ఇచ్చింది. ఇప్పుడు ఇందాకే మహాగాడు చూడండి అప్పుడే సగం లేపేసేసిండు. టేస్ట్ అయితే బాగుంది. చూడండి, మీరు నమ్మట్లేరు కదా, ఆనియన్స్ కట్ చేస్తే చూడండి ఎట్లా వస్తున్నాయో వాటరు. జస్ట్ పొట్టు తీస్తేనే ఇంతలా వస్తున్నాయి, ఇంకా మొత్తం ఈ కట్ చేస్తే మాత్రం ఇట్లా కారిపోతూ ఉంటాయి. ఆల్రెడీ కారిపోయి నేనే ఊడ్చుకుంది. మటన్ అయితే భగత్ బాబు ఇప్పుడే వచ్చి పెట్టిండు. బాస్మతి రైస్ ఆల్రెడీ కడిగేసిన నానుతున్నాయి. ఇంకా భగత్ బాబు ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాడు. ఫ్రైడ్ ఆనియన్స్, ఓన్లీ ఫ్రైడ్ ఆనియన్స్ కోసమే. మహాగా చూడుర్రి, అదేంటిది ఒకటే చేతికి 2 గాజులు వేసుకున్నాడు. ఇందాక నాకు ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఎట్ల కలర్లకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. మా భగత్ బాబు చూడరు, ఇన్ని గనం కట్ చేసినా కూడా ఏం లేదు, నీళ్ళే గారట్లేవు. ఎందుకట్లా కొందరికి గారుతుంది, కొందరికి గారే నీళ్ళు అనేది మీకు ఎవరికైనా వెళ్తే కామెంట్ చేయండి. మా భగత్ బాబుకి చూడండి సుక్కు కూడా డ్రాప్ లేవు. అదే నాకైతే మా రియో చూడు. హాయ్ చెప్పు రియో, హాయ్. అసలు అల్లరే చేయరు రియో కదా. తెల్లని అర్థం పొలా చల్లను, నువ్వు వెయిట్దా. హాయ్ చెప్పు, నువ్వు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఎవరు మేము లేమా. మటన్ చూడలే బాయిల్ అయినాక ఎంత అయింది, ఇంత అయింది. ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అండి ఎన్ని గానం అయితే ఎన్ని గానం అగ్గిందండి ఆయన. కర్రీ అయిపోయింది, ఇంకా రైస్ అయితే లెవెల్ చేయడం, రైస్ కూడా అవుతుంది. ఓపెన్ ఇట్ మాడితే నేను వాసన మహాడికి చాలు. అది లోపలిది కలుపు. మహా
ఫస్ట్ టైం యమ్మీ యమ్మీ మటన్ బిర్యానీ మమ్మీ అమ్మో సరిపోదు కర్రీ క్వాంటిటీ రైస్కి అనుకున్నా సరిపోతుంది కదా. జ్యూసీ మటన్ బిర్యానీ రెడీ. యమ్మీ మటన్ బిర్యానీ గాయ్స్. ఇట్లా చుంచున్నాను ఒకసారి. ముక్కు ఉడికిందా? ఉడికింది కదా. వేడిగా బిర్యానీ కడుపులో పడేసినాం కదా, ఇక జ్యూస్ తాగాలనిపిస్తుంది. అందుకే కర్బూజా కట్ చేసినాను. కర్బూజా జ్యూస్ వేసుకొని తాగుతాం కదా రియా. వీళ్ళిద్దరు ఇప్పుడే స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యారు కదా. ఇక మహా ఇది చూడనా. మహా హాయ్ చెప్పు. హాయ్. అయ్యో అన్నా చెల్లి అనుబంధం సాంగ్ వేయాలి ఇప్పుడు. ఇద్దరు చూడు. అయ్యో అయితే గుద్దుకునుడు. రియా నీకు చెల్లమ్మ ఇష్టమా తమ్ముడా? చెల్లె ఇష్టమా? తమ్ముడు ఇష్టంలే. ఎందుకు? వాసన వస్తుందా? ఏ వాసన వస్తుంది? పాల వాసన వస్తుందా? తమ్ముని కాడ పాల వాసన వస్తుందా? ఇష్యూ వాసన వస్తుందా? నాకి షుగర్ యాడ్ చేయ ముందుకు ప్యూర్ తీసి పెట్టిన. ఇంకా మాకైతే జ్యూస్ చేసిన షుగర్ యాడ్ చేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే ఇప్పుడు టైం 3:30 అవుతుంది. 1 అవర్ ఆగినాక తాగొచ్చు. అండ్ మహాబేబీని అయితే ఇప్పుడు పడుకోబెట్టాలి. ఇక ఇక్కడనే కుస్తీ పడతాం. సాయంత్రం కాదు ఇప్పుడే ఇది తినబెట్టాలి అంతే కదా. తినబెడితే పడుకుంటుంది. ఆగదు. మనం ఏమన్నా ముందు కనబడేటట్టు ఏతే కత్తాం. దా కూసుందా తినిపిస్తా కూసాయిగా. షుగర్ లేసారా నీకు మొత్తం ఫ్రూట్ మిక్స్, మాకేమో వాటర్ షుగర్ మిక్సా. పాలు కూడా పోసిన, కొన్నే వాటర్ పోసిన, ఎక్కువ పాలు పోసిన. ఎవరు లేరురా వీడియో కాల్ అనుకొని చూస్తుంది. వీడియో కాల్ కాదు. తినేసి పడుకోనా? ఓకేనా? నేను పెడతా. నీకు అంత కష్టం ఎందుకు, నేను ఉన్నాగా పెడతా. జ్యూస్ అయితే తాగేసినాం మేము. ఇదైతే రియోకి అండ్ ఇదైతే పక్కనకి ఇచ్చింది మాకు వాటర్ మిలన్. ఇంకా ఇప్పుడైతే స్నానం చేసేయాలి. బయటికి వెళ్తున్నాం గాయస్. ఇప్పుడైతే నేను బయటికి వెళ్తాను కదా. ఇంకా బయటికి వెళ్తున్నా అంటే మా ఆయన చూడండి ఎన్ని పైసలు ఇచ్చిండు. కట్టలు ఇచ్చిండు కదా. ఇవన్నీ 10 రూపాయల నోట్లే గాయస్. 50 10 అంతే, ఎక్కువ ఏమనుకోకండి. తిప్పి కొడితే ఒక 800 ఉంటాయి వచ్చి అంతే. సో ఇంకా ఇది టైలర్ దగ్గర నా బర్త్డేకి మా ఆయన డ్రెస్ కుట్టిస్తున్నాడు. సో టైలర్ దగ్గర ఇవ్వడానికే అంతే. ఇంకో ఎక్స్ట్రా 300 మిగులుతాయి వచ్చి నాకు అంతే. సో ఇప్పుడైతే బయటికి వెళ్తున్నా. ఆల్రెడీ అఖిలక్క ఇంకా సుప్రియక్క అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు కిందికి. ఇంకా నేనైతే వెళ్ళాలి. సో వెళ్ళినాక బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడికి ఏంది అనేది. టైలర్ దగ్గరికే కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి వెళ్ళేటివి. సో ఇప్పుడు మహాకంట పడకుండా నేనైతే వెళ్ళాలి. మహానైతే ఇంకా వాళ్ళ డాడీ దగ్గర వదిలేసి వెళ్తున్నాను. ఇంకా బ్లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి. నడుచుకుంటూ అయితే మా దగ్గరలో ఉన్న బర్మా బజార్కి అయితే వచ్చేసినాము. ఇదైతే మీకు చాలా వ్లాగ్లో చూపించిన, మీరు చూసిరు కూడా. రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళకైతే తెలిసిపోతుంది. ఇదైతే నేనైతే ఈ ఐటెం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అన్నీ ఒకటే దాంట్లో పెట్టుకోవచ్చు. మంచిగా స్పేస్ అయితే మంచిగా ఉంటుంది కదా అట్లా పెట్టుకుంటే. ఎప్పుడైనా కిచెన్లోకి వెళ్ళి పెళ్ళికి ముందు కిచెన్ ఐటమ్స్ ఏదైనా చూస్తే ఇట్లాంటివి ఎరికే మనకు. నేనైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూసినది అది అట్లా యూజ్ చేస్తారని. నాకు
తెలియని కూడా తెలియదు ఇంతవరకు కూడా. పెళ్ళైనాక కూడా ఇప్పుడిప్పుడే నేను బోలు కొనడం స్టార్ట్ చేసిన కదా, ఇంకా అందుకే ఇప్పుడిప్పుడే అన్నీ తెలుస్తూ ఉన్నాయి. రియోని చూస్తే నాకు ఒక న్యూస్ గుర్తొచ్చింది అబ్బా. రియో ఇందాక అన్నాడు కదా మా తమ్ముడి దగ్గర ఇష్యూ వాసన వస్తుందంటే నాకు అది గుర్తొచ్చింది ఒకటి. ఏంటిదంటే ఐస్ క్రీమ్లోనంట మోషన్ ఇంకా టైలెట్ కలుపుతున్నారంట. ఐస్ క్రీమ్ తినేటోళ్ళకైతే ఇది ట్యాగ్ చేయండి. నేను ఎక్స్పెషల్లీ ఐస్ క్రీమ్ న్యూస్ ట్యాగ్ చేయాలి అంటే ఎవరికి ట్యాగ్ చేస్తా అంటే నేనైతే మా అక్కకి ట్యాగ్ చేస్తాను, అదే మా తోటి కోడలికి. ఎందుకంటే మా అక్కకి అయితే బిభత్సంగా ఇష్టం ఐస్ క్రీమ్ అంటే. ఇష్టం అన్నమాట కూడా చాలా తక్కువ, అంత ఇష్టము. సీజన్తో సంబంధం లేకుండా, టైంతో సంబంధం లేకుండా తింటుంది ఐస్ క్రీమ్, అంత ఇష్టము. నేనైతే మా అక్కకే ట్యాగ్ చేస్తాను. అసలు ఈ న్యూస్ నాకు చెప్తుంటేనే ఇప్పుడు మాట్లాడుతుంటేనే యాక్ కనిపిస్తుంది. చీ వాడేం మనిషి ఏమో అట్లా కలిపి అమ్ముతున్నాడు. పిల్లలు చిన్న పిల్లలు తింటారు ఎక్స్పెషల్ ఐస్ క్రీమ్ అయితే. అమ్మో ఘోరం, అసలు బయట ఫుడ్ తినాలంటేనే భయం అవుతుంది, తినక తప్పట్లేదు. అందుకే ఊళ్ళో జరంత దూరం ఉండుర్రి ఐస్ క్రీమ్లకైతే. పిల్లలకైతే అసలు వీలైనంత తగ్గించేసేర్రి. నేనైతే సేఫ్, నాకైతే ఐస్ క్రీమ్ తినడం అసలు ఇష్టం ఉండదు. ఎప్పుడో ఒకసారి రేరు ఉంటే తింటా, లేకపోతే లేదు అంతే. బర్మా బజార్ నుంచి అయితే టైలర్ దగ్గరికి వెళ్ళి నా డ్రెస్ తీసుకున్నా. 550 రూపీస్ అయినా నా డ్రెస్కి అయితే. అట్లనే మెడికల్ షాప్కి వెళ్ళి డెటాయిల్ అయితే తీసుకున్నాను. భగత్ బాబుకి అయితే వచ్చేటప్పుడు అయితే ఇంకా ఫిష్ ముక్కలు అయితే తీసుకొని వచ్చినాను. నా డ్రెస్కి అయితే 550 అయింది. కుట్టుడు మంచిగానే కుట్టింది కానీ శారీ మంచిగా లేదు, వేరే శారీ కుట్టించుకున్న అనిపించింది. శారీకి 350 రూపీస్ అయింది. కొంటే అనవసరంగా కుట్టుకున్నా అనేసి ఇప్పుడైతే బాధపడుతున్నాను. కానీ ఏం చేయలేము కదా, ఇంకా గంతే వదిలేయాలి. కుట్టుడు అయితే మంచిగా కుట్టింది అబ్బా, కాకపోతే అసలు మంచిగా అనిపించలేదు నాకైతే శారీ. ఇంకా చిన్న చిన్న బాక్స్లు అయితే ఇవి నేను బర్మా బజార్లోనైతే తీసుకొని వచ్చినాను. 10 రూపీస్కి ఈచ్ వన్ అంట. నా స్పూన్స్ కూడా వచ్చినాయి రెండింటికి అయితే. అట్లనే ఏమన్నా కర్రీస్ ఎవరికన్నా పార్సల్ పంపించడానికో అట్లా యూజ్ అవుతుంది కదా, ఇంట్లో ఉండాలి. క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్నగా అని తీసుకొని వచ్చిన. మహాగాడికి అయితే టంగ్ క్లీనర్ కూడా తీసుకొని వచ్చిన. అసలు నోట్లో వెయ్యనియట్లేదు, చెయ్యి కొరికేస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే భగత్ బాబాయ్ తనకు బ్రష్ చేపిస్తున్నాడు. ఈ 1 మంత్ నుంచి అయితే గట్టిగా చేపిస్తున్నాడు. ఇది ముల్తాన్ మట్టి అయితే కొనుక్కొచ్చినాము. మన రాధిక రంగవల్లక్క యూజ్ చేసింది కదా, సో అక్క బ్లాగ్లో చూసి నేను కూడా కొనుక్కొచ్చుకున్నా. 50 రూపీస్ అంట. లోపల 5 ప్యాక్స్ అయితే వచ్చినాయి. ఇది ఎట్లా యూజ్ చేయాలి ఏంటని ఏదన్నా ఏమంటే సజెషన్స్ ఇవ్వండి. ఈ ఇల్లు కూడా నా బిడ్డ చూడుర్రి. అసలు మా భగత్ బాబు అయితే మహా కంటే ఎక్కువ రైమ్స్ చూస్తాడు. మహా చూసి మా భగత్ బాబు కూడా అలవాటు అయిపోయింది. స్టోరీస్ ఉంటాయి కదా, కుందేలు తాబేలు స్టోరీస్, అవన్నీ భలే ఇంట్రెస్ట్గా చూస్తాడు అబ్బా. నాకు అసలు ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఆయన అయితే మంచి ఇంట్రెస్ట్గా కూర్చొని చూస్తాడు మహాతో పాటు. ఇంకా నైట్ డిన్నర్కి అయితే మార్నింగ్ చేసిన మటన్ బిర్యానీ కొంచెం అయితే మిగిలింది. ఇంక ఇదైతే ఇప్పుడు తినేస్తున్నాము. మహా బేబీకి అయితే ఏంటంటే ఆఫ్టర్నూన్ తినిపించిన, ఈవినింగ్ 5 అట్లా కూడా తినిపించిన బిర్యానీనే. ఇంకా నైట్ కూడా తినిపిస్తే డైజెషన్ కాదన్నట్టుగా పక్కనక్కనైతే పప్పు ఇంకా వైట్ రైస్ వేసింది వేడిది. ఇంకా మా భగత్ బాబు అయితే పాపకు తినిపిస్తున్నాను, నేనైతే భగత్ బాబుకి తినిపిస్తూ నేను తినేస్తున్నాను. సో ఇంక ఈరోజు వ్లాగ్ ముచ్చట్లు ఇదేనండి. మీకు వ్లాగ్ ఎట్లా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ టేక్ కేర్. ఆల్ గుడ్ నైట్ టు ఎవ్రీవన్.